Good morning, church. సంఘానికి శుభోదయము. I thank God for giving me this opportunity to share His word. దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు మంచి అవకాశం ఇచ్చారు, కాబట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. Last week, Sister Aparna taught us about how life starts. పోయిన వారము సిస్టర్ అపర్ణ గారు మరి మన జీవితం ఏ విధంగా ప్రారంభించబడుతుంది అనేది బోధించారు. And today we are going to learn about the importance of loving our neighbors in this life. ఈరోజు మరి ఒక ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే మనం జీవిస్తున్నటువంటి జీవితంలో మరి మన ఇరుగు పొరుగు వారిని ప్రేమించడం ఎంత ప్రాముఖ్యమో మనం నేర్చుకున్నాం. Please stand up for the reading of God's word. దయచేసి నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతాం. Scripture portion for today's sermon is taken from Luke chapter 10, verse 25 to 37. ఈ ఉదయకాల సమయంలో వాక్య సందేశం నిమిత్తమై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము లూకా సువార్త 10వ అధ్యాయము 25వ వచనం నుండి 37 వరకు. 10వ అధ్యాయము 25 నుండి 37 వరకు. On one occasion, an expert in the law stood up to test Jesus. Teacher, he asked, what must I do to inherit eternal life? What is written in the law? He replied. How do you read it? He answered. Love the Lord your God with all your heart and with all your soul and with all your strength and with all your mind, and love your neighbor as yourself. You have answered correctly, Jesus replied. Do this and you will live. But he wanted to justify himself, so he asked Jesus, and who is my neighbor? In reply, Jesus said, a man was going down from Jerusalem to Jericho. When he was attacked by robbers, they stripped him of his clothes, beat him and went away, leaving him half dead. A priest happened to be going down the same road. When he saw the man, he passed by on the other side. So too, a Levite, when he came to the place and saw him, passed by on the other side. But a Samaritan, as he traveled, came where the man was, and when he saw him, he took pity on him. He went to him and bandaged him his wounds, pouring on oil and wine. Then he put the man on his own donkey, brought him to an inn, and took care of him. The next day he took out 2 dinar and gave them to the innkeeper. Look after him, he said, and when I return, I will reimburse you for any extra expense you may have. Which of these 3 do you think was a neighbor to the man who fell into the hands of robbers? The expert in the law replied, the one who had mercy on him. Jesus told him, go and do likewise. మనం తెలుగులో చదువుదాం. ఈ మాటలు దయచేసి గమనించండి. లూకా సువార్త 10వ అధ్యాయం 25 నుండి 37 వరకు. ఇదిగో ఒకప్పుడు శాస్త్రోపదేశకుడు లేచి, బోధకుడా, నిత్య జీవనకు వారసునంతకు ఏమి చేయవలని ఆయన శోధించు అడిగాడు. అందుకు ఆయన, ధర్మశాస్త్రం అందు ఏమి రాయబడి ఉన్నది, నీవేమి చదువుచున్నామని అతను అడుగుగా, అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకంతోనూ ప్రేమిపోవలనియు, విలువల నీ పొరుగు అని ప్రేమిపోవలనియు రాయబడి ఉన్నదని చెప్పాను. 28వ వచనం. అందుకు ఆయన, నీవు సరిగా ఉత్తరం ఇచ్చితివి, అలాగూ చేయము, అప్పుడు జీవించదవని అతనితో చెప్పాను. అయితే తాను నీతిమంతుడైనట్టు కనపరచుకోరి అతడు, అవును కానీ నా పొరుగువాడెవడని యేసుని అడిగాను. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనిషి యెరూషలేము నుండి ఎరికో పట్టణంనకు దిగి వెళ్ళుచు దొంగల చేతులు చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొరపాలనంలో విడిచిపోయారు. అప్పుడు ఒకడు యాజకుడు ఆ త్రోవను వెళ్ళటం తటస్థించను. అతన్ని చూసి ప్రక్కగా వెళ్ళిపోయాను. అలాగనే లేవీయుడు ఒకడు ఆ చోటుకు వచ్చి చూసి ప్రక్కగా పోయాను. అయితే ఒక సమరయుడు ప్రయాణమై పోవచ్చు. అతను పడి ఉన్న చోటుకు వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షరసము పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటపూల వాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించను. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూటపూల వానికి ఇచ్చి, ఇతని పరామర్శించము, నీవు ఇంకేమైనా ఖర్చు చేసిన నేను మరల వచ్చినప్పుడు అది నీకు తీర్చిదనని అతనితో చెప్పిపోయాను.
కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురులో ఎవడు పొరుగువాడు ఆయనని నీకు తోచుచున్నదని అని యేసు అడగగా అతని మీద జాలిపడిన వాడే అనెను. చివరి మాట. అందుకు యేసు నీవును వెళ్ళి అలాగూ చేయమని అతనితో చెప్పెను. Amen. Let us do our Bible pledge. Please bring close to your Bible close to your heart. దయచేసి మన బైబిల్ ప్రతిజ్ఞ చేద్దాం. మీ బైబిల్ను మీ హృదయానికి దగ్గర తీసుకురండి. Your word Your is written in my mind. is written in my mind. Your word Your word is hidden is hidden in my heart. in my heart. Your word Your word is lamp is lamp unto my feet unto my feet and a light and a light for my path. for my path. I will seek you I will seek you with all with all my strength. my strength. I choose I choose to live to live my life my life according according to your word. to your word. Your word, Your word, O Lord, O Lord, is eternal. is eternal. You may be seated. That is good. Church, let us shake your hand to your neighbor. మీ చేతి ఇరుపొరుగు వారికి కరచాలం చేయండి. Yeah, left side, right side, back side, front side. అందరికీ విషయం కరచాలం చేయండి. In the above scriptures, one of the experts in law was questioning Jesus how they could inherit eternal life. ఈ యొక్క వాక్యం చదవబడిన వాక్యం నుండి ఒక ధర్మ శాస్త్రోపదేశకుడు జ్ఞానం కలిగిన వ్యక్తి నిత్య జీవమునకు వారసులు అవడానికి ఏం చేయాలని యేసుక్రీస్తును ప్రశ్నించాడు. Even today, people are asking how they could live a happy and good life. ఈ దినాలలో కూడా అనేక మందికి ప్రశ్నలు ఉన్నాయి. సంతోషంగా జీవించడానికి, ఆనందంగా జీవించడం ఎలా అనేటువంటి ప్రశ్నలు అనేక మందికి ఉన్నాయి. Which leads to eternal life. అలాగే నిత్య జీవనకు ఎలా పోవాలి అనేటువంటి ప్రశ్నలు కూడా అనేక మందికి ఉన్నాయి. Generally, we see in our films, in cinemas, they'll show a person who met with an accident. He is admitted into the hospital. They'll show one scale red and green. One shows bad things what he has done in his life, and another one shows good things which he has done in his life. మనము తెలుగు సినిమాలలో మనం చూస్తూ ఉంటాము. వారికి ఏమైనా రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు తన యొక్క చెడు జీవితం ఎలా ఉంది, తన మంచి జీవితం ఎలా ఉంది, దానివల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి, ఇవన్నీ కూడా మనం తెలుగు సినిమాలలో మనం చూస్తూ ఉంటాం. Which take them to heaven. అలాగే వాళ్ళు చేసిన మంచి వాటిని బట్టి వాళ్ళ పరలోకం వస్తుందని కూడా, మోక్షం దొరుకుతుందని కూడా మనం ఆ సినిమాలలో చూస్తూ ఉంటాం. Here Jesus says, ఇక్కడ యేసుక్రీస్తు చెప్తూ ఉన్నాడు, first love God with all your heart and all your soul and mind and strength. ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, నీ దేవుని ప్రభుని నీ పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకంతో ప్రేమించాలి అని చెప్తున్నాను. And love your neighbor as love your neighbor as you love yourself. అలాగే రెండో మాట ఏం చెప్తున్నాడంటే, నిన్ను నువ్వు ప్రేమించినట్లుగా నీ పొరుగు వారిని ప్రేమించాలి అని చెప్తున్నాను. And then this will lead your life into the path of happiness. ఈ విధంగా చేసినప్పుడు ఆ కార్యాలు నిన్ను సంతోషకరమైన మార్గంలోకి నడిపిస్తాయని చెప్తున్నాను. On this earth, and will also become a bridge to walk to eternity. అలాగే ఈ విధంగా చేసినప్పుడు మనం కూడా పరలోకానికి మరి ఒక వంతెనలాగా మన జీవితాలు మారిపోతాయి అనేది మనం గమనించవచ్చు. When in Old Testament, Israelites would follow the 10 commandments. పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలు 10 ఆజ్ఞలను పాటించేటువంటి వారు. That were given by Moses to God. అవి దేవుని ద్వారా మోషేకు ఇవ్వబడినటువంటి ఆజ్ఞలు. Which is written in Exodus chapter 20, 2nd verse to 17th verse. ఈ యొక్క 10 ఆజ్ఞలను మనం నిర్గమాకాండం 20వ అధ్యాయంలో 2 నుండి 15-16 వచనాలలో మనం గమనించవచ్చు. And in Deuteronomy 5, chapter 5, 6 to 21 verse. అలాగే ద్వితీయోపదేశ కాండంలో 5వ అధ్యాయంలో 6 to 21 verse. 6వ వచనం నుండి 21వ వచనం వరకు కూడా మనం ఆ 10 ఆజ్ఞలను గమనించవచ్చు. Whereas Jews followed 613 commandments altogether. యూదులు వీటన్నిటిని చూస్తే సుమారు 613 ఆజ్ఞలను వారి జీవితం వారు పాటిస్తూ ఉన్నారు. In which in most of them were traditional rituals and customs. అవి ఎక్కువగా కూడా మరి పితృ పారంపర్య ఆచారాలు, సాంప్రదాయాలతో కూడినవిగా ఉన్నాయి.
In the Old Testament, God gave them 10 commandments, పాత నిబంధన దేవుడు వారికి 10 ఆజ్ఞలను ఇచ్చున్నాడు. which are: first, I am the Lord thy God, thou shalt not have strange gods before thee. ఆ మొదటి ఆజ్ఞ ఏంటంటే నేనే మీ దేవుడినై ఉన్నాను, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండరాదు అని ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు. And second one, thou shalt not take the name of the Lord thy God in vain. రెండవ ఆజ్ఞ ఏంటంటే దేవుని యొక్క నామమును వ్యర్థంగా మనం ఉచ్చరింపరాదు, పలకరాదు అనేది రెండవ ఆజ్ఞగా ఉన్నది. Third one, remember to keep the Lord's day. అలాగే మూడవ ఆజ్ఞగా దేవుని యొక్క దినం, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి అనేది మూడో ఆజ్ఞగా మనం చూస్తూ ఉన్నాం. Fourth one, honor thy father and thy mother. నాలుగో ఆజ్ఞగా తల్లిదండ్రులను సన్మానించాలి అని చూస్తాము. Fifth one, thou shalt not kill. ఐదవదిగా నరహత్య చేయకూడదని చూస్తాము. Sixth one, thou shalt not commit adultery. ఆరవదిగా వ్యభిచరించకూడదు అని కూడా రాయబడినట్లు చూస్తాం. Seventh one, thou shalt not steal. అలాగే దొంగతనము చేయకూడదని చూస్తాం. And eighth one, thou shalt not bear false witness against thy neighbor. అలాగే ఇరుగు పొరుగు వారి గురించి అబద్ధ సాక్ష్యములు పలకరాదు అని చూస్తాం. Ninth one, thou shalt not covet thy neighbor's wife. అలాగే ఇతరుల యొక్క భార్యలను ఆశింపకూడదని కూడా మనం చూస్తాం. And tenth one, thou shalt not covet thy neighbor's goods. అలాగే 10వ ఆజ్ఞగా ఇతరుల వస్తువులు పూచిక పుల్లైన ఏదైనా కూడా ఆశింపకూడదని 10వ ఆజ్ఞగా మనం చూస్తాం. But in New Testament, అయితే క్రొత్త నిబంధనకు మనం వచ్చినట్లయితే God has given us only 2 commandments, రెండు ఆజ్ఞలను మాత్రమే యేసుక్రీస్తు వారు ఇచ్చారు, which were also mentioned by the scribe. అలాగే ఈ రెండు ఆజ్ఞలను ఇక్కడ ఉన్నటువంటి Which were also mentioned by the scribe. శాస్త్రం, ఈ రెండు ఆజ్ఞలను శాస్త్రులు కూడా మరి వాళ్ళు చెప్పినట్టుగా చూస్తాం. That love your God and love your neighbor. అదేంటంటే దేవుడిని నువ్వు ప్రేమించాలి, అలాగే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలని చూస్తాం. Then God said, you are right, all those other commandments were included in these 2 commandments. అది యేసుక్రీస్తు చెప్పాడు, అయితే ఈ రెండు ఆజ్ఞలు, మీకు 10 ఆజ్ఞలు అన్నీ కూడా ఈ రెండు ఆజ్ఞలలోనే ఇమిడి ఉన్నాయని యేసుక్రీస్తు వారు చెప్పారు. What does it mean? ఏంటి దాని అర్థం ఏమిటి? When we look through the 10 commandments, here the first 3 commandments are saying to love God. మనం 10 ఆజ్ఞలను చూసినప్పుడు మొదటి 3 ఆజ్ఞలు దేవుణ్ణి ప్రేమించాలనేటువంటి ఒక అర్థంలో అవి చెప్పబడినవి. That doesn't mean God is asking us to bow before Him. దాని అర్థం ఏమిటంటే దేవుని ముందు మనం సాష్టాంగ నమస్కారం చేయాలనేది కాదు, కానీ give sacrifice to Him, అలాగే ఆయనకి బలులు ఇవ్వాలని కాదు, or do something in His name. అలాగే ఆయన పేరు మీద ఏదైనా కార్యాలు, పుణ్య కార్యాలు చేయాలనేది కాదు. God is asking us to love Him. అయితే దేవుడు అడిగేటువంటి మాట ఏంటంటే నన్ను నువ్వు ప్రేమించు అని అడుగుతున్నావు. With all your heart, with all your spirit, and with all your strength and mind. పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో నువ్వు దేవుని ప్రేమించాలని దేవుడు అడుగుతున్నావు. We should love God to the fullest. దేవుని సంపూర్ణంగా, పరిపూర్ణంగా మనము ప్రేమించాలి అనేది అక్కడ అర్థం. Now left out the 7 commandments of those 10. అలాగే ఆ 10 ఆజ్ఞలలో మిగిలిన 7 ఆజ్ఞలను మనం గమనించినట్లయితే The second commandment of Jesus Christ is to love your neighbor like yourself. ఇక్కడ వాక్యంలో చెప్పబడిన మాట ప్రకారం రెండవ ఆజ్ఞ ఏంటంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలనేది ఉన్నది. This commandment here fulfills those other 7 commandments of Moses. ఇక్కడ చెప్పబడిన రెండవ ఆజ్ఞ పాత నిబంధనలో చెప్పబడిన 7 ఆజ్ఞలను కలిపి ఇమిడి ఉన్నట్లుగా మనం చూస్తాం. So when you love your neighbor, నువ్వు ఎప్పుడైతే నీ పొరుగు వారిని ప్రేమిస్తావో it means that you are honoring the word of God. నువ్వు దేవుని వాక్యమును సన్మానించి దేవుని వాక్య ప్రకారంగా నువ్వు నడుస్తున్నావని అర్థం. So you ever thought about why we need a neighbor in our life? ఎప్పుడైనా నువ్వు ఆలోచన చేసావా మన జీవితాలలో ఇరుగు పొరుగు వారి గురించి ఎందుకు ఆలోచన చేయాలి, వారు మన జీవితాలు ఏంటి, వారి అవసరం అనేది ఎప్పుడైనా ఆలోచన చేశారా? And what is the purpose of God to place those neighbors? దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? నైబర్స్, ఇరుగు పొరుగు వారిని మన జీవితంలో మనం కలిగి ఉండాలి అని చెప్పినటువంటి మాటలు దేవుని ఉద్దేశం ఏమిటి? Let's turn to Genesis chapter 2 verse 18. మనం ఒక్కసారి పాత నిబంధన ఆదికాండము 2వ అధ్యాయానికి మన బైబిల్ తిప్పుదామండి. The Lord God said, "It is not good for man to be alone. I will make a helper suitable for him." అయితే 2వ అధ్యాయం ఆదికాండంలో మనం చూస్తాం దేవుడు ఆదామును సృష్టించి ఈ మనిషి నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, తనకి ఒక సహకారిని తయారు చేసి సృష్టించాలని దేవుడు అనుకున్నాడు. Here as we see, ఇక్కడ మనం చూస్తాము God didn't want Adam to live alone. ఆదాము నరుడు ఒంటరిగా ఉండాలనేది దేవుని యొక్క ఆలోచన, కోరిక కాదు.
He felt it was not good for him to be alone. అలాగే ఆదాము ఒంటరిగా ఉండటం కూడా అతనికి మంచిది కాదు అనేది మనం చూస్తూ ఉన్నాం. So God created Eve as a helper to Adam. కనుకనే దేవుడు ఆదాముకు సహకారిగా తనకు తోడుగా ఉండడానికి అవ్వను సృష్టించినట్లుగా మనం చూస్తాం. It shows that a neighbor means a helper. ఇక్కడ బైబిల్ ప్రకారం ఈ వాక్యంలో చూస్తే ఇరుగు పొరుగు మరి సహాయకులు సహకారి అంటే ఎవరు అంటే ఇరుగు పొరుగు వారనే అర్థం. They are there to help us in times of our needs. మన ఇరుగు పొరుగు వారు అంటే ఏంటంటే మన కష్ట సమయాలలో కొన్ని ఇరుగు ఇబ్బందులలో వారు మనకు సహకారంగా ఉండాలని దేవుడు ఆ విధంగా నియమించాడు. They are for our good. వారిని ఇరుగు పొరుగు వారు మన మంచి కొరకే ఉన్నారు. God has placed our neighbor to be helpful for us. దేవుడు మన ఇరుగు పొరుగు వారిని మన పక్కన ఎందుకు ఉంచాడంటే వారు మన జీవితంలో సహకారంగా ఉండాలని నియమించాడు. That is why Jesus asked us to love our neighbor. కనుకనే ఈ వాక్యంలో యేసుక్రీస్తు చెప్తున్నాడు, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించు అని చెప్తున్నాడు. When we love someone, we honor them. మనం ఎప్పుడైతే ఒకరిని ప్రేమిస్తామో వారిని గౌరవిస్తాం. We try to fulfill everything that is required to accomplish our responsibilities. అలాగే వారిని ప్రేమించినప్పుడు వారి పట్ల మన బాధ్యతలన్నింటినీ కూడా మనం నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తాం. And this is how the commandment fulfills those 7 commandments given in the Old Testament. మరి ఈ ఒక్క ఆజ్ఞ పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ రెండవ 7 ఆజ్ఞలను నెరవేర్చేవిగా ఉన్నది ఈ ఆజ్ఞ. If you love your father and mother, you will honor them. మీరు మనమందరము మన తల్లిదండ్రులను ప్రేమిస్తే వారిని గౌరవిస్తాము, సన్మానిస్తాము. If you love your neighbor, you will not kill her or him. నువ్వు నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించినట్లయితే వారిని హత్య చేయవు, వారికి హాని చేయవు. When you have love and compassion for others, you won't commit adultery. మనము ఇతరుల పట్ల మనము మరి ప్రేమ జాలి ఉన్నప్పుడు ఈ వ్యభిచారం అనేటువంటి ఆలోచన మనకు రావు. You will not steal from your loved ones. అలాగే నిన్ను ప్రేమించేటువంటి వారి యొద్ద నుండి నువ్వు ఏమి దొంగిలించాలనేటువంటి ఆలోచన నీకు రాదు. When you love your neighbor, you won't covet his wife. ఎప్పుడైనా నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించినప్పుడు పొరుగు వారి భార్యలను ఆశించేటువంటి మనస్సు మనకు రాదు. You won't covet anything from him when you love him. మనం ఇరుగు పొరుగు వారిని ప్రేమించినప్పుడు వారి నుండి ఏది కూడా మనము ఆశపడము అనేది మనం గమనించవచ్చు. In this life, we need God to lead us to follow his commandments, to be loved by him. అలా ఈ జీవితంలో మనం ఈ ఆజ్ఞలన్నీ మనము పాటించాలి, దేవుడి ప్రేమను మనం పొందుకోవాలనేది గమనించాలి. Loving him is the first and foremost important thing, and loving our neighbors is the second most important thing in our life. మన జీవితంలో మొట్టమొదటిగా దేవుని ప్రేమించడము ప్రాముఖ్యమైనది. అలాగే ఇతరులను ఇరుగు పొరుగు వారిని ప్రేమించడం అనేది అది కూడా ప్రాముఖ్యమైన విషయంగా గమనించాలి. Because Bible says, ఎందుకంటే బైబిల్ ఈ విధంగా చెప్తుంది కాబట్టి. love is the most important to lead life because God is love. ప్రేమ అనేటువంటిది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు కనుక. As God is love, God created everything with love. ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపి కనుకనే తను సృష్టించిన ప్రతి దానిని ప్రతి ఒక్కటి కూడా ప్రేమతోనే సృష్టించాడు. Which means from love everything has been created. ఎందుకు దాని అర్థం ఏమిటంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కటి కూడా ప్రేమలో నుండే ప్రేమ ద్వారానే సృజించబడినది. Without love there is no creation and no life. నిజంగా దేవుని ప్రేమ అనేటువంటిది లేకపోతే ఈ సృష్టి ఉండేది కాదు, మనకి ఉన్న జీవితం కూడా మనకు ఉండేది కాదు. Life has evolved from love. మరి కాబట్టి జీవితం అనేది చుట్టూ కూడా ఈ ప్రేమ అనేటువంటి వలయము చుట్టబడి ఉన్నదని గమనించాలి. Therefore love is more important than anything in our lives. కాబట్టి మన జీవితంలో అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఈ ప్రేమను కలిగి ఉండాలి. So when you love your neighbor, they love you back and do whatever you ask and request them to do. అలా మన పొరుగు వారిని ప్రేమించినప్పుడు వారు కూడా అదే ప్రేమను మన పట్ల చూపించి మనకు అవసరమైనది వారి బాధ్యతలు కూడా వారు నెరవేరుస్తారు. For example, as a parent we have that experience. మనము తల్లిదండ్రులుగా ఈ యొక్క అనుభవం మనము కూడా కలిగి ఉన్నాం. When we ask our children to do any work, మనము మన పిల్లల్ని పలానా పనులు చేయమని మనం అడిగినప్పుడు they are not ready to do it. వారు ఆ పనులు చేయడానికి సిద్ధంగా ఉండరు. But when you ask them with love, అది మన ప్రేమతో వారిని కొన్ని పనులు చేయమని చెప్పినప్పుడు they will do it. వాళ్ళు నిజంగా ఆ పనులను చేసి ముగిస్తారు. If we urge them in anger or order them, మనము కోపంతోనో లేకపోతే ఒక అధికారంతోనో కొన్ని పనులు చేయమని గట్టిగా చెప్తే they feel that we are forcing them to do it. అప్పుడు వారు ఏమనుకుంటారంటే బలవంతం చేస్తారు పనులు చేయడానికి అని కొద్దిగా బాధపడతారు. But with love it is possible. కానీ ప్రేమతో అది సాధ్యమవుతుంది. This is what God wants to teach. ఈ విధంగా మనము మన పిల్లలకు కానీ ఎవరికైనా బోధించాలని దేవుడు కోరుకుంటున్నాడు. When we love others, మనం ఇతరులను ప్రేమించినప్పుడు they will love back.
వారు తప్పనిసరిగా మనల్ని కూడా అదే ప్రేమతో ప్రేమిస్తారు. When we ask them with love, మనము ప్రేమతో ఎవరైనా అడిగినప్పుడు they will do it. వాళ్ళు ఖచ్చితంగా దాన్ని చేస్తారు. God wants us to love others దేవుడు మనల్ని ఇతరులను ప్రేమించమని అడుగుతూ ఉన్నాడు. as He loved the world. ఈ లోకాన్ని ఏ విధంగా ప్రేమించాడో మనం కూడా ఆ విధంగా ప్రేమించాలి ఇతరులని చెప్తున్నాడు. He wants to love others to fulfill His plans by loving and sharing. అలాగే ఈ ప్రేమ ద్వారా మనం ఇతరులను ప్రేమించి తన చిత్తం ఉద్దేశాలను ఈ భూలోకంలో నెరవేర్చాలని దేవుడు We కోరుకుంటున్నాడు. must love our neighbor as we love ourselves. మనల్ని మనం ఎట్లాగా ప్రేమించుకుంటామో అలాగే మనం ఇతరులను ప్రేమించాలనేది ఇక్కడ వాక్యం మనకు చెప్తుంది. Do you know many research for life to know what is life? They go to different places in search of life. చూడండి, అనేక మంది పరిశోధనలు చేస్తూ ఉంటారు. జీవితం అంటే ఏమిటి అని పరిశోధిస్తూ దాని అర్థమేనని అనేక స్థలాలు అనేక ప్రాంతాలు తిరుగుతూ ఉంటారు. There was a research done, means survey about life to know what people think about life. ఒక పరిశోధన జీవితం అంటే అర్థం ఏంటనే విషయం గురించి ఒక పరిశోధన జరిగింది. దాంట్లో కొన్ని విషయాలు తేలాయి ఈ విధంగా. And it is concluded that 70 to 80% of people had told that if they look for the meaning of life, they cannot live. చాలా మంది అక్కడ పరిశోధన తేలిన విషయం ఏమిటంటే 80% మంది జీవితం యొక్క అర్థం ఏమిటాయని అడిగితే జీవితం అర్థం మనం తెలుసుకోవాలంటే కరెక్ట్గా మనం సరిగా జీవించలేమని వాళ్ళు చాలా మంది చెప్పారట. Even the well-known philosopher Albert Camus states the same that you will never live a life if you are looking for the meaning of life. చాలా మంది జ్ఞానవంతులు, చాలా మంది వేదాంతులు కూడా చెప్పిన మాట ఏంటంటే జీవితం యొక్క అర్థం తెలుసుకోవాలి అంటే అలా దాంట్లో వెళ్ళిపోతే నిజంగా మనం జీవితమే జీవించలేము అని వాళ్ళు తేల్చి చెప్పేశారు. Arnold Schwarzenegger, the former governor of state of USA, says that life is continuously being hungry to fulfill the desires. ఆర్నాల్డ్ అనేటువంటి ఒక అమెరికాలో ఒక స్టేట్ గవర్నర్ చెప్పిన మాట ఏంటంటే జీవితంలో మనం ఏదో ఒకటి సాధించాలనేటువంటి ఒక ఆకలి దాహంతో ఉంటేనే జీవితం ముందుకు వెళ్తుందని చెప్పాడు ఆయన. Thank God, as the children of God, we are not in that state. దేవునికి స్తోత్రము, ఆ విధానంలో మనము వెళ్ళడం లేదు. మన జీవితం గురించి We know that the meaning of life, మనకు తెలుసు. జీవితం యొక్క అర్థం ఏమిటి మనకు తెలుసు. we know what is life. మనకు తెలుసు ఈ జీవితము అంటే ఏమిటి. Life is Jesus, praise the Lord. జీవితం అంటే యేసుక్రీస్తు, దేవునికి స్తోత్రం. As the Bible says, Jesus is life. బైబిల్ వాక్యం చెప్తుంది నేనే జీవమునై ఉన్నాను అని చెప్తుంది బైబిల్. Who showed how to live and be fruitful. అలాగే బైబిల్ చెప్తుంది మనం ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా ఫలించాలని కూడా బైబిల్ చెప్తుంది. Likewise, we need to lead a fruitful life too. అలాగే మనం జీవితంలో ఫలించేటువంటి జీవితాన్ని కూడా మనం కలిగి ఉండాలని చెప్తుంది. But how can we live that fruitful life? మనం ఈ జీవితంలో ఏ విధంగా ఫలించే వారుగా ఉండగలము? God has blessed us with family, friends and relationships. దేవుడు మనల్ని కుటుంబాల ద్వారా, పిల్లల ద్వారా, శ్రేయోభిలాష మిత్రుల ద్వారా మనల్ని ఆశీర్వదించాడు. He దేవుడు has given us everything in this life to live happily. ఈ జీవితంలో మనం సంతోషంగా ఉండడానికి ఏమేమి కావాలో దేవుడు అన్నిటిని దేవుడు మనకు సమకూర్చిచ్చాడు. But imagine you have a place with everything in it. ఒకసారి ఆలోచన చేయండి, ఒక స్థలంలో నీకు కావాల్సినంతా అక్కడ ఉందని అనుకోండి. Everything in it. You are a king in that place. నువ్వు ఆ స్థలంలో ఒక రాజుగా ఉన్నావు, నీకు అంతా అక్కడ సమకూర్చబడి ఉంది అని అనుకోండి. And you are alone in there. నువ్వు ఒక్కడే అక్కడ ఉన్నావు అని ఊహించుకోండి. Can you live alone? నువ్వు అక్కడ అంతా ఉన్నప్పటికీ కూడా నువ్వు ఒంటరిగా అక్కడ జీవించగలవా? Can you survive there for a long time? అక్కడ ఎక్కువ కాలము అక్కడ నువ్వు జీవించగలవా? Alone? ఒక్కడిగా బ్రతకగలవా అక్కడ? No, you cannot, because it is hard for a man to live without a companion. దయచేసి నిజంగా మానవుడు ఒంటరిగా ఒక సహకారము ఇరుగు పొరుగు లేకుండా జీవించడము చాలా కష్టం, అసాధ్యం. Though we have everything, our life would be incomplete without a companion. మనకు అన్ని సమస్తము ఉన్నప్పటికీ కూడా మనకి సహకారి లేకపోతే ఇరుగు పొరుగు లేకపోతే జీవితము దానికి మరి అది పూర్తిగా సంపూర్ణమైన జీవితం కాదు. So the wisest man Solomon states like this in Ecclesiastes. ప్రసంగిలో ఒక జ్ఞాని ఈ విధంగా చెప్పాడు. Chapter 1 verse 2. Meaningless says the teacher. Utterly meaningless. Everything is meaningless. మరి ప్రసంగిలో 1వ అధ్యాయం 2వ వచనం చెప్తారు, అంత వ్యర్థమే సమస్తము కూడా వ్యర్థమే అని ప్రసంగి ఆ వాక్యంలో చెప్తారు. That means it is meaningless to live without people in our life. నిజంగా దాని అర్థమే మనము ఇరుగు పొరుగు వారు లేకుండా వేరే వారు లేకుండా ఒక్కరముగా జీవించడం అనేది అది వ్యర్థమే. When we have these people, we do not value them.
అయితే కొన్నిసార్లు మన చుట్టుపక్కల ఉన్న జనాన్ని ఉన్నప్పటికీ కూడా ప్రజలను మనం వారికి తగిన విలువ మనం ఇవ్వవు. We start complaining about them. వారి గురించి మనం అనేకమైనటువంటి మరి ఏది సనుగులు సాకులు చెప్తూ ఉంటాం. You know, God has placed them in our life for a purpose. చూడండి, మన ఇరుగు పొరుగు వారిని, మనతో ఉన్న వారిని దేవుడు ఒక ఉద్దేశపూర్వకంగానే నియమించి పెట్టాడు. They would meet our needs, but indeed we tend to forget the purpose of God. అయితే వారు మన కొరతలలో మనకు సహకారం అయినప్పటికీ కూడా ఒకసారి దేవుడు ఎందుకు అని మన జీవితంలో అనుమతించాడో దాన్ని మనం మర్చిపోతాం. God and blame them for their little reasons. అయితే కొన్ని చిన్న కారణాలను కుంటి సాకులు చెప్పేసి మనము వారిని మరి నిందిస్తుంటాం, దూషిస్తూ ఉంటాం. Know that people are there for our sake. చూడు, దయచేసి గమని, మన చుట్టుపక్కల వారు, మనతో ఉన్న వారు మన కొరకే దేవుడు వారిని నియమించాడని దయచేసి తెలుసుకోవాలి. You may be a father, a mother, a husband, wife, brother, sister. నువ్వు ఒకవేళ భర్త కావచ్చు, భార్య కావచ్చు, కుమారుడు, తల్లి కావచ్చు, అనేక విధాలుగా నువ్వు ఉండొచ్చు. Daughter, son, neighbor, or a relative, or a friend. అలాగే నువ్వు కుమార్తె కావచ్చు, నువ్వు ఇరుగు పొరుగు వారి కావచ్చు, ఒకవేళ బంధువే కావచ్చు. But we have a responsibility to look after them in our life. అయితే మనకి వారిని చూసుకొని వారి పట్ల బాధ్యతగా మరి ప్రవర్తించేటువంటి మరి ఆ కర్తవ్యం మన మీద ఉన్నది. We should love everyone because they are for us. మనం ప్రతి ఒక్కరిని ప్రేమించాలి, ఎందుకంటే దేవుడు మరి వారిని మన కొరకే నియమించి పెట్టాడు. When they are happy, we will be happy in our life. మనతో ఉన్నవారు, మన చుట్టుపక్కల వారు సంతోషంగా ఉంటే మనం కూడా సంతోషంగా జీవించగలం. Just think why God has placed them as your father, mother, husband, wives. ఒకసారి ఆలోచన చేయండి, నువ్వు వారి జీవితంలో, వారు మన జీవితంలో భర్తగా కావచ్చు, భార్యగా కావచ్చు, లేకపోతే తండ్రిగా ఉండొచ్చు, కుమారుడుగా, బంధువులుగా ఉండొచ్చు. ఒకసారి ఆలోచన చేయండి వారి గురించి. Neighbor, they are for our needs to avoid our loneliness. చూడండి, మన ఒంటరితనాన్ని పోగొట్టడానికే దేవుడు వారి అందరినీ మన జీవితంలో మన పట్ల నియమించి పెట్టాడు. God never wants us to be alone. దేవుడు మనల్ని ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండాలని దేవుడు కోరుకోలేదు. Because it is not good to be alone. ఎందుకంటే మానవులు ఒంటరిగా ఉండటం అది మంచిది కాదు అని దేవుడు నియమించాడు. Scripture says even Jesus sent his disciples in pairs to preach the gospel because the scripture says that it is not good to be alone. యేసుక్రీస్తు కూడా తన సేవా జీవితంలో తనతో ఉన్న శిష్యుల్ని ఇద్దరిద్దరుగా ఆయన పంపించిన, ఒంటరిగా ఎవరిని కూడా తన శిష్యులు పంపించలేదు. Therefore, without our neighbor, we could not lead a fruitful life. కనుకనే మనం ఇరుగు పొరుగు వారు లేకుండా, మన జీవితంలో ఎవరు లేకుండా మనము ఫలభరితమైనటువంటి జీవితము జీవించలేము. Because our lives are connected to the person next to us. మన జీవితం ఎప్పుడు కూడా ఇతరులతో మరి అనుసంధానమై ఉంటది అనేది మనం తెలుసుకోవాలి. Our happiness, our sadness, our fears, everything is connected. దయచేసి మన సంతోషము, మన దుఃఖము, మన బాధ కావచ్చు, ప్రతి ఒక్కటి మన జీవితంలో మరి అనుమతించిన ప్రతి ఒక్కటి వేరే వారితో అనుసంధానమై కలిసి ఉంటాయనేది మనం మర్చిపోకూడదు. I want to share with you all an experience of mine. మీ అందరితో నా జీవితంలో అయినటువంటి ఒక అనుభవాన్ని ఒక సాక్ష్యంగా చెప్పాలనుకుంటున్నాను. As an animator, I was working with Ashok Khanna in a company called Bharatvarsh. మరి ఒక కంపెనీ, భారతవర్ష అనేటువంటి కంపెనీలో యానిమేటర్గా నేను పనిచేస్తున్నాను. One day we both attended a meeting in our office. The meeting is for CEOs. It is for us. It is not for us. ఒక చిన్న మీటింగ్ అంటే నేను ఆ బ్రదర్ కలిసి ఇద్దరము మాకు సంబంధించింది కాదది, కానీ మేము అటెండ్ అయ్యాము, ఆ మీటింగ్ హాజరయ్యాము. But our CEO with whom we are working with asked us to join that meeting. అయితే మా CEO గారు మీరు ఆ యొక్క మీటింగ్ మీరు హాజరవ్వండి అని మాకు చెప్పారు. So that we might have an idea about what we do in the company. అప్పుడు ఏమవుతుందంటే మీ ఉద్యోగానికి సంబంధించిన కొన్ని ఆలోచనలు అయినా కొన్ని వస్తాయి, మీకు తెలుసుకుంటారని మీటింగ్ అటెండ్ అయ్యామని చెప్పారు. So the senior CEO of the company, Mr. Ravi, is an atheist. రవి అనేటువంటి ఆ వ్యక్తి, ఆ CEO, ఆయన ఒక నాస్తికుడుగా ఉన్నాడు. ఆయన He doesn't believe in God and he has a sadhu-like mentality. కాబట్టి ఆయన నాస్తికుడు కాబట్టి దేవుడి మీద పెద్ద నమ్మకం ఉండదు, కానీ ఈ సాధు జీవితము, ఇలాంటి జీవితానికి కొద్దిగా అలవాటు అయి ఉన్నది ఆయన. We used to see him do yoga and other things after work in his cabin. ఎప్పుడు కూడా ఆయన నాస్తికుడు అయినప్పుడు కూడా సాధువులు ఏ విధంగా యోగా చేస్తారో ప్రతిసారి ఆయన క్యాబిన్ ఆయన యోగా చేసేటువంటి వాడు ప్రతిసారి. He used to think he was more than enough. ఆయన అనుకుంటాడు, నేను అందరికంటే పరిపూర్ణుణ్ణి నేను అని అనుకునేవాడు ఆయన. Then anyone and used to dominate people in speaking. అనేక మందిని కూడా ఆయన ఒక పెద్దను ఆధిపత్యం చేసేటువంటి స్వభావం కలిగి ఉన్నాడు ఆయన. He never used to give others a chance to speak and express themselves. ఈ విధమైన
పరిస్థితులు ఉండడం ద్వారా ఎవరికి కూడా మాట్లాడడానికి అనేది చేయడానికి కూడా అవకాశం ఇచ్చేవాడే కాదు ఆయన. Every time they had a meeting, he used to raise a question. ప్రతిసారి మీటింగ్ ఉన్నప్పుడు ప్రతిసారి కూడా CEO లేచి ఒక ప్రశ్న ఒక సందేహాన్ని లేవనెత్తేవాడు, where none of them could answer it. ఆ ప్రశ్నకి ఎవరు కూడా అక్కడ కూర్చున్న ఎవరు కూడా దానికి సమాధానం చెప్పలేదు. And then he would give an answer, and for that he would exalt himself for being ingenious. ఎవరికి తెలియని ప్రశ్న ఒకటి అడిగేవాడు, సమాధానం ఎవరు చెప్పేవారు కాదు, ఆయనే దానికి సమాధానం చెప్పి తన భుజాలు తను తట్టుకొని నేనే గొప్పవాడని అనిపించుకునేవాడు. So that day in the meeting he raised a question. As usual, he asked us, when will a person be happy? యథా ప్రకారం ఒక రోజు మీటింగ్ జరిగితే ఆయన లేచి నిలబడి ఎప్పుడు మనిషి సంతోషంగా ఉంటాడని ఒక ప్రశ్న అడిగాడు ఆయన. Then all the CEOs sitting in front of the line started giving answers. అక్కడ ఉన్నటువంటి ఇంకా పెద్ద పెద్ద వారు CEO అందరూ కూడా దానికి జవాబు ఒకరి తర్వాత ఒకరు ఇస్తూ ఉన్నారు. One said, if I build my dream house, then I'll be happy. ఒక వ్యక్తి చెప్పాడు, నేను నాకు ఇష్టమైన ఒక మంచి ఇల్లు నేను కట్టుకుంటే నేను సంతోషంగా ఉండగలుగుతాను అని అన్నాడు. The other said, when I'll buy a new car, then I'll be happy. నేను ఒక మంచి కారు కొనుక్కుంటే చాలు నేను సంతోషంగా ఉండగలనని చెప్పాడు. Someone else said, when I'll get married, then. ఇంకొక వ్యక్తి చెప్పాడు, పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉంటానని చెప్పాడు. Then all gave answers one by one. అందరూ కూడా అక్కడ ఒకరి తర్వాత ఒకరు ఆయనకి ఆ ప్రశ్నకి జవాబు ఇస్తూ వచ్చారు. And after that he added a question to it. మరలా ఆయన అడుగుతూ దానికి ఇంకొక ప్రశ్న జోడించాడు. Okay, these are your desires which will make you happy. Then after you fulfill them, will your happiness last long? అందరూ మీ ప్రశ్నలకు జవాబు ఇచ్చారు. ఓకే, ఇది కొంటే అది కొంటే మీకు సంతోషం వస్తాను. అవి కొనుక్కున్న తర్వాత అవన్నీ మీ కళలు మీ యొక్క కళలు నెరవేరిన తర్వాత ఆ సంతోషం ఇంకా ఎంతకాలం ఉంటుంది అని మళ్ళీ ఒక ప్రశ్న అడిగాడు. No, it's only lasts for some time, and everyone in there were quiet and he laughed loud. లేదది కొద్ది కాలం ఉంటుంది, అక్కడ ఎవరు నిశ్శబ్దంగా ఉన్నారు. ఆయన ఆ ప్రశ్న అడిగి అందరు చూసి నవ్వుకున్నాడు తనలో తాను. For being so thoughtless. అది చాలా ఒక అజ్ఞానంతో ఆ విధంగా అక్కడ ఉన్నాడు. Later he was asking them again one by one, and in few minutes he would. తర్వాత మళ్ళా ఒకరి తర్వాత కొన్ని నిమిషాల తర్వాత మళ్ళా ప్రశ్నలు అడుగుతున్నాడు ఆయన. It would be my turn and I had to answer him. It would be my turn and I have to answer. అయితే వాళ్ళు ఎవరు సమాధానం చెప్పలేదు. ఆ సంతోషం ఎంత కాలం ఉంటుందో, సో ఇప్పుడు నా సమయం, నేను మీకు సమాధానం చెప్తాను, ఒక జవాబు ఇస్తానని చెప్పాడు. Imagine I was new to that office and I was very normal person. ఒకసారి ఊహించుకోండి, నేను ఒక ఆఫీస్లో ఉన్నాను, నేను కొత్తగా అక్కడ వెళ్ళిపోయి అక్కడ పని చేస్తున్నాను అనుకోండి. Whereas all them are CEOs and highly qualified. అయితే అక్కడ ఉన్న వారందరూ కూడా చాలా అనుభవం కలిగిన వాళ్ళు, అనుభవజ్ఞులు, CEOలు, పెద్ద పెద్ద ఉద్యోగాలు కలిగి ఉన్నవారు ఉన్నారు అక్కడ. If they were unable to answer him, then what would I do? వారందరూ కూడా సమాధానం చెప్పలేకపోయారు. నేనేం చేయగలనప్పుడు? How would I answer him? ఎట్లా అతనికి నేను సమాధానం చెప్పాలి? But I didn't give him up. I just waited for my turn to come and pray to God. ఆ సమయంలో నేను కూడా బ్రదర్ ఉన్నారు, దానికి సమాధానం చెప్పే సమయం నాకు వచ్చింది కాబట్టి నేను జస్ట్ ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన to give me pray to God. నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను ఈ విధంగా. To give me an answer to bring a glory to His name. ప్రభువా, ఈ ప్రశ్నకి జవాబు చెప్పాలి, నీ నామానికి నేను మహిమ తీసుకురావాలని నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. Indeed, I was a newly born believer. అప్పుడు ఆ సమయంలో నేను కొత్తగా ప్రభువుని నమ్మినటువంటి విశ్వాసినే ఉన్నాను. I didn't even know much about the Bible those days. నాకు కొత్తగా విశ్వాసంలోకి వచ్చిన రోజుల్లో బైబిల్ గురించిన జ్ఞానం ఎక్కువగా లేదు. But I waited upon Lord, asking God that this is the time for me to bring glory to your name. అప్పుడు నేను ప్రార్థన చేసుకున్న ప్రభువా, ఇది నీకు మహిమ తీసుకొచ్చేటువంటి సమయము అని నేను మనసులో ప్రార్థన చేసుకుంటూ This is the time for people to know who you are. ప్రభువా, ఈ సమయంలోనే నువ్వు ఎవరో ఇక్కడ అందరూ తెలుసుకునేటువంటి అవకాశం నాకు వచ్చింది, దీన్ని నేను వాడుకొని ప్రార్థన చేసుకున్నాను. I was praying and then my turn has come. ప్రార్థన చేసుకున్నప్పుడు ఆయన అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పేటువంటి ఆ సమయం నాకు ఇవ్వబడింది. At that moment God literally answered me. ఆ సమయంలో దేవుడు నాకు నిజంగా అక్షరాలు నాకు దానికి తగినటువంటి జవాబు నాకు చెప్పాడు దేవుడు. He showed me the cross of Calvary which I have seen. ఆ సిలువ దర్శనాన్ని దేవుడు నాకు చూపించాడు. That Jesus' hand on the cross was crushed and wounded. యేసుక్రీస్తు సిలువలో వేలాడుతున్నాడు, ఆయన నలగొట్టబడ్డాడు, శ్రమ పెట్టబడ్డాడు. And his blood was oozing out of his body for our sins. ఆ సిలువలో ఆయన మానవుల పాపముల నిమిత్తమై తన ప్రశస్తమైనటువంటి రక్తాన్ని చిందించాడు. And with that
in my mind, I answered him saying, when my neighbor would be happy, then I would be happy too. ఇదంతా దర్శనాన్ని చూసి ఆలోచన చేసి చెప్పాను నేను ఆయనకి, నా పొరుగు వారు ఎప్పుడైతే సంతోషంగా ఉంటారో నాతో వారు, నేను కూడా అప్పుడు సంతోషంగా ఉండగలను అని చెప్పాను. But I don't know how that came out of my mouth at that moment. ఆ సమయంలో నిజంగా నాకు అది నా నోట్లో నుంచి ఎట్లా వచ్చిందో నాకు నిజంగా తెలియదు. And everyone there laughed at me despite admitting the fact. అయితే వారందరూ కూడా అది నిజమైనప్పటికీ కూడా వారు నన్ను చూసి చాలా నవ్వారు ఆ సమయంలో. They said, oh, it means you are Dayamayudu who's sitting here and just saying this. వాళ్ళు చెప్తున్నారు, నువ్వు దయామయుడు ఉన్నావు, ఈ విషయాన్ని ఇక్కడ కూర్చొని చెప్తున్నావు అని కొన్ని హేళన చేశారు. They were all making fun of me, saying it is practically not possible. వాళ్ళందరూ నన్ను చూసి నవ్వుతూ హేళన చేసి చెప్తున్నారు, నిజంగా నిజ జీవితంలో ఇది అసలు అసాధ్యము అని చెప్పాడు. And the CEO just laughed sarcastically. అక్కడ ఉన్నటువంటి ఆయన CEO కూడా నా వైపు చూసి కొంచెం వ్యంగ్యంగా నవ్వాడు. And said, if you feel you are a Tyagamurti, then I'll put you a scene before you. అయితే నువ్వు ఇంత త్యాగమూర్తివి అయితే నీ ముందు ఒక విషయాన్ని నేను నీకు చెప్తాను. Think that you are flying in a plane and the plane is at the point of trouble. ఆయన చెప్పాడు, నువ్వు అనుకో ఒక విమానంలో వెళ్తా ఉన్నావు, ఆ విమానము మరి ఒక సమస్యకు ప్రమాదానికి అంచుగా ఉన్నది అని అనుకో నువ్వు. And there are limited oxygen masks in it and all the passengers were wearing and only one mask, but only one mask has left over. అక్కడ అందరూ ఆక్సిజన్ తొడుకున్నారు. అయితే ఒక మాస్క్ అక్కడ ఉన్నది, ఒకటే ఉన్నది. అప్పుడు నువ్వు ఏం చేస్తావని అడుగుతున్నాడు. For you and for your neighbor. నీకు ఇంకొకరు, నీ పక్కన ఒకరు ఉన్నారు, నీకున్నారు, ఇద్దరు కలిపి ఒకటే ఉంది, అందరికి మిగిలిన వేసుకున్నారు. అది అప్పుడు నువ్వేం చేస్తావని అడిగాడు. What would you do then? అప్పుడు నువ్వేం చేస్తావు ఆ మాస్క్? What would you give it to him? అప్పుడు నువ్వేం చేస్తావు? నీ నైబర్, నీ పొరుగు వానికి అది ఇస్తావా? Everybody laughed loud and they looked at me like I am a fool. అప్పుడు ఆ ప్రశ్న అడిగిన ఆ విధంగా అడిగి అందరూ కూడా నన్ను చూశారు, నన్ను ఒక పిచ్చివాళ్ళలాగా వాళ్ళు పరిగణించి చూశారు ఆ సమయంలో. Because we can say that I'll give it, but it is hard to do that at that time. వాళ్ళు చెప్పారు, నేను ఇస్తానని చెప్పొచ్చు, కానీ అక్కడ ఆ సమయంలో మరి అది అసాధ్యమైనది అని చెప్పి నవ్వారు. But God did His marvelous work there. అయితే దేవుడు అక్కడ తన ఆశ్చర్య కార్యాన్ని వారి మధ్యలో చేశాడు. He gave me an answer to speak and justify and said, అక్కడ దానికి చెప్పిన సమాధానానికి దాన్ని నేను అది సరైనదే అని చెప్పడానికి దేవుడు నాకు జ్ఞానాన్ని ఇచ్చాడు. Yes, if there is someone who I don't know, then I might not help him. ఒకవేళ నాకు తెలియని వ్యక్తి అయితే నేను ఒకవేళ సహాయం చేయకపోవచ్చేమో. But if there is behind me my wife, my son, my father, my mother, my brother and my sister. ఒకవేళ నాకు తెలియని వ్యక్తి ఉండొచ్చు, నేను సహాయం చేయలేకపోవచ్చు, కానీ నాకు తెలిసిన భార్య కావచ్చు, అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, కుమారుడు కావచ్చు, ఎవరైనా ఉంటే in place of the neighbor, then what will I do? ఆ సమయంలో నాకు తెలిసిన వ్యక్తి ఆ స్థలంలో ఉంటే నేను ఏం చేస్తాను? Indeed, I questioned him about what to do. నేను అడిగాను, మనకు తెలిసిన వాళ్ళే మన పక్కన ఒక పొరుగు అని ఉంటే మనం ఏం చేస్తాము, ఏం చేయొచ్చు అని వాళ్ళని అడిగాను నేను. Then they were all in shock. వాళ్ళందరూ కూడా ఒక విభ్రాంతికి, ఒక ఆశ్చర్యంకి గురైపోయారు. Surprised and thinking about how to answer my question. వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు, ఎట్లా దీనికి ప్రశ్నకి సమాధానం చెప్పాలి వాళ్ళు కూడా చెప్పలేకపోయారు. My CEO was so shocked and said, "You are diverting the topic. Let's leave it and here and move further." అప్పుడు మా CEO చెప్పారు, లేదు విషయాన్ని తప్పుదోవ పట్టిస్తున్నావు విషయాన్ని, సో ఇది ఇంతవరకు ఆపేయని చెప్పారు. Later he concluded by saying, చివరిగా కొన్ని మాటలు చెప్పి ఈ విధంగా ముగించాడు. a person can only be happy when or she sees the work that she thought going on throughout at that time. When what we think, మనం ఏం ఆలోచన చేస్తామంటే which is going, మనం వెళ్తూ ఉన్నప్పుడు what we think which is going at that time. ఓకే, మనం అంతా కరెక్ట్గా వెళ్తా ఉన్నప్పుడు మనం కొన్ని ఒక ఆలోచన చేస్తాం. Yeah, whatever we think when it is happening at that time. ఓకే, మనం అంతా జరుగుతున్నప్పుడు చక్కగా వెళ్తున్నప్పుడు కొన్ని మనం మంచిగా ఆలోచన చేస్తూ ఉంటాము. Then we'll be happy. మనం అప్పుడు సంతోషంగానే ఉంటాం. But everyone was startled at me at the time, and from the day on that CEO, ఆ CEO గారు ఆ రోజు ఈ విధంగా చెప్పారు, whenever he thought anything in the meeting, ఎప్పుడైనా ఏదైనా నువ్వు ఆలోచన చేసినప్పుడు ఆ మీటింగ్లో he used to look at me and ask questions.
నన్ను చూసి ఆ మీటింగ్ ప్రతిసారి కూడా ఆయన నన్ను ప్రశ్న అడిగేస్తున్నారు. seeing whatever I am accepting his teachings or not. అలాగే నేను చెప్పిన వాటన్నిటిని కూడా ఆయన యాక్సెప్ట్ చేసేటువంటి వాడు కాదు. And then suddenly one day one of the CEO asked me, ఒక రోజు ఒక మీటింగ్ లో CEO ఈ విధంగా అడిగాడు, how do you get all those answers? నేను అడిగిన ఈ ప్రశ్నలన్నిటికీ నీకు సమాధానం ఎక్కడి నుండి వస్తుందని అడిగాను. Then I said, all in my life, నేను ఈ విధంగా చెప్పాను, నా జీవితం అంతటిలో the book that I only read was the Bible, and only the Bible can answer all your questions. నేను వాళ్ళకి చెప్పాను, వాడు అడిగే ప్రతి ప్రశ్న కూడా నేను ఒక గ్రంథాన్ని చదువుతాను, అదే బైబిల్, దాంట్లో నుంచి నాకు తగినటువంటి జవాబులన్నీ కూడా నాకు దేవుడు తెలియపరుస్తాడని చెప్పాడు. So we would be happy when people around us are happy. మనము మన చుట్టుప్రక్కల వారు సంతోషంగా ఉంటే మనం కూడా సంతోషంగా ఉండగలము. As we read in the scripture, మనము బైబిల్లో చదివినట్లుగా a parable of good Samaritan. మనము మరి మంచి సమరయుని యొక్క ఉపమానాన్ని మనము చూసినట్లయితే, Jesus said a traveler who is stripped of clothing, మరి అక్కడ మనం చూస్తాము ఒక ప్రయాణికుడు ప్రయాణం చేస్తూ ఉన్నాడు, beaten and left half dead alongside the road. ఆ ఎరికో ప్రాంతానికి వెళ్తా ఉన్నప్పుడు అతన్ని కొట్టి కొర ప్రాణంతో విడిచిపెట్టారు. First a Jewish priest and then a Levite comes by. ఆ మార్గంలో ఒక యాజకుడు వచ్చాడు, అలాగే ఒక లేవీయుడు కూడా అక్కడ వచ్చాడు. But both avoided the man. అయితే ఇద్దరు కూడా ఆ పడి ఉన్నటువంటి వ్యక్తిని లక్ష్య పెట్టకుండా వెళ్ళిపోయారు. Finally a Samaritan happens upon the traveler. అయితే ఒకడు మరి సమరయుడు ఆ మార్గం గుండా ఒక వాహనం మీద వెళ్తూ ఉన్నాడు. Although Samaritans and Jews despise each other, అయితే ఈ యూదులు సమరయులు ఒకరినొకరు ద్వేషించుకుంటారు, తిరస్కరించుకుంటారు. the Samaritan helped the injured man. అయితే ఈ సమరయుడు అక్కడ కొర ప్రాణంతో ఉన్నటువంటి వ్యక్తికి సహాయం చేశాడు. Jesus has described the parable in response to the question from a lawyer. మరి ఈ యొక్క ధర్మశాస్త్రోపదేశకుడు అడిగిన ప్రశ్నకు మరి స్పందిస్తూ జవాబుగా ఈ యొక్క ఉపమానాన్ని యేసుక్రీస్తు వారు చెప్పారు. Who is my neighbor? ఎవరు నీ పొరుగువారు? The conclusion is that the neighbor in the parable is one who shows mercy to the injured man. ఎవరు నీ పొరుగువాడు అంటే మరి కొర ప్రాణంతో పడి ఉన్న వ్యక్తికి ఎవరైతే జాలి చూపించారో అతనే నీ పొరుగువాడు అని చెప్పారు. That is the Samaritan. అది ఎవరు అంటే సమరయుడు అని ఉన్నాడు. As I conclude, ఈ సభను ముగిస్తూ I want to think about your neighborhood. మీరు మీ ఇరుగు పొరుగు వారి గురించి ఆలోచన చేయాలని నేను మీతో మాట్లాడుతున్నాను. About people who are living around you. మన చుట్టుప్రక్కల జీవిస్తున్నటువంటి వారి గురించి ఆలోచన చేయండి. Today God is asking you to reach people in love for those who are hurt. మరి చూడండి, బాధపడేటువంటి వారు, మరి దుఃఖంలో ఉన్న వారు, మన చుట్టుప్రక్కల వారిని మనం చూడాలి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. Who are in need. అవసరతలో కొరతలలో ఉన్న వారిని మనం చూడాలి. Who need to be cared. వారికి కొంత ప్రేమ ఏమన్నా మరి కొంత దొరుకుతుందేమని చూసేటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. Who need the gospel and to the people. మరి అలాగే సువార్తను ఎదురు చూసేవారు, సువార్తను కొరకు అలాగే ప్రేమ కావాలని ఎదురు చూసేవారు ఎంతో మంది ఉన్నారు. Who are perishing without hearing the gospel. దేవుని వాక్యాన్ని, సువార్తను వినకుండా నశించిపోయేటువంటి వారు ఎంతో మంది మన చుట్టుపక్కల ఉన్నారు. Let us think about God's commandment. కాబట్టి ఈ సమయంలో యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి ఈ ఆజ్ఞను మనం ఆలోచించాలి. Love your God, love your neighbor. నువ్వు దేవుని ప్రేమించు, అలాగే నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించు. థ్యాంక్ యూ. Let's pray. Father God, thank you for your grace upon us. Lord, your word says, love your neighbor as thyself. Lord, help us to obey your command to live happy life with our beloved ones. Help us to fulfill our responsibilities towards them and be a good Samaritan. As you taught us, help us love our neighbors. In Jesus' name we ask and we pray. Amen. Amen.